హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి షిమ్లా అండ్ మనాలి ట్రిప్ గురించి. నేను రీసెంట్గా షిమ్లా అండ్ మనాలి అయితే విజిట్ చేయడం జరిగింది వైజాగ్ నుంచి. 4 nights 5 days ట్రిప్కి నాకు జస్ట్ 28,000 ఖర్చు అయింది. ఢిల్లీ టు షిమ్లా, షిమ్లా టు మనాలి అండ్ మనాలి టు ఢిల్లీ 5 days విత్ క్యాబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ట్రిప్ మార్నింగ్ 7కి వైజాగ్ నుంచి ఫ్లైట్లో స్టార్ట్ అయింది. 11కి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యాము. అక్కడ నుంచి వెయిటింగ్ ఏం లేకుండా మా కోసం క్యాబ్ రెడీగా ఉంది. 11:30కి షిమ్లాకి స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 1కి బ్రేక్ తీసుకొని లంచ్ చేసి తర్వాత మళ్ళీ హిల్స్ రోడ్లో జర్నీ స్టార్ట్ చేసాం. 7 PM షిమ్లాకి అయితే రీచ్ అయిపోయాము. హోటల్లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఢిల్లీ టు షిమ్లా ఆన్ ది వేలో కొన్ని విజువల్స్ అయితే షూట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వ్యూ అయితే ఆసమ్ ఉంది. డే 2 నెక్స్ట్ డే మార్నింగ్ మా రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి 10 కల్లా షిమ్లాలో ప్లేసెస్ విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే కుర్ఫీకి వెళ్ళాము. అక్కడ హార్స్ రైడ్ చేసాం. చాలా థ్రిల్లింగ్గా భయంగా అనిపించింది, ఎందుకంటే హిల్స్లో హార్స్ రైడ్. కుర్ఫీ మెయిన్ పాయింట్కి వెళ్ళి అక్కడ అడ్వెంచర్స్ ఉంటాయి, అవి ఎంజాయ్ చేసాం. లంచ్ తర్వాత షిమ్లాలో మాల్ రోడ్, కాళీపైరి టెంపుల్, అలాగే లోకల్ సైట్ విజిటింగ్స్ చేసాం. ఈవినింగ్ 7:30 అలాగ అయిపోయింది. ఆ తర్వాత హోటల్కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అవి డిన్నర్ చేసాం. డే 3 మార్నింగ్ 10కి మనాలికి అయితే స్టార్ట్ అయిపోయాము. మిడిల్లో చాలా డ్యామ్స్ అండ్ వాటర్ ఫాల్స్, అలాగే చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాం. మనాలి అయితే ఈవినింగ్ 7కి రీచ్ అయిపోయాము. షిమ్లా టు మనాలి వెళ్ళే ఆన్ ది వేలోని చాలా వ్యూస్ అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను. మేము వెళ్ళినప్పుడు షిమ్లాలో అయితే స్నో అసలు పడలేదు. మనాలి స్టార్ట్ అయ్యాక ఆన్ ది వేలో లైట్గా స్నో అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసాను. ఆ విజువల్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మీకు ఆ విజువల్స్ వస్తే చూడండి.
సో ఫైనల్లీ మనాలి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్గా స్నో అయితే మొత్తం కొండలంతా స్నోతో నిండిపోయింది. వ్యూ అయితే ఆసమ్, అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఆసమ్ ఉంది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా మనాలి అయితే విజిట్ చేయాలి. అది ఈ సీజన్లో జాన్ ఫిబ్రవరిలో అయితే చాలా చాలా బాగుంది. షిమ్లాలో స్నో లేదని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ మనాలి ఎంటర్ అవ్వకైతే అవన్నీ మర్చిపోయి అసలు ఆ స్నో చూడగానే ఆసమ్ అనిపించింది. కి హోటల్ దగ్గరలో ఉన్నప్పుడు స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఇది నా ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. ఆ భయాన్ని అయితే కార్ పక్కన ఆపమన్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్గా ఎంజాయ్ చేసి హోటల్కి అయితే 7:30కి రీచ్ అయిపోయాము. హోటల్ చెక్ ఇన్ చేసాక ఫ్రెష్ అవి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి లేచాక హోటల్ రూమ్ నుంచి వ్యూ అయితే ఇది చూడొచ్చు. అసలు ఆసమ్ ఉంది. నైట్ అంతా ఫుల్ స్నోఫాల్తో హెవీ స్నో పడింది. వెంటనే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి అయితే వెళ్ళిపోయాము. హెవీ స్నో పడడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అవి సోలాంగ్ వ్యాలీ అవన్నీ అయితే బంద్ చేశారు. సో ఆ రోజు హోటల్ దగ్గరే స్నోతో అయితే ఎంజాయ్ చేసాం. హోటల్ దగ్గర సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ రోజు అంతా అక్కడ అలా టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ డే లేచి యాక్టివిటీ ప్లేసెస్ సోలాంగ్ వ్యాలీ అవన్నీ కవర్ చేసుకున్నాం. అండ్ ఫైనలీ మనాలి టు ఢిల్లీ మళ్ళీ క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 9కి మనాలిలో అయితే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4:30కి ఢిల్లీకి రీచ్ అయిపోయాము. అలా 4 nights 5 days ట్రిప్ ఎండ్ అయింది. ఫ్రెండ్స్, ఇది నా షిమ్లా మనాలి ట్రిప్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.